ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్ చెప్తా, మీరు వింటే ఇట్లా రోమాలు నిక్కబడుచుకుంటే, ఒకవేళ ఉంటే ఈ రోమాలు నిక్కబడుచుకునేది ఓన్లీ చేతులకి ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. ఎనీవే, ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ వింటే దాని ఇంటెన్సిటీ తెలుస్తుంది. ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఎవరు? పేరెంట్స్. జుట్టు నెరిసిన ఒక కపుల్ ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్లవర్ బొకే పెట్టుకొని. వాళ్ళని చూడగానే ఎట్లుంటుంది తెలుసా? ఒకరి సహాయం లేకపోతే ఇంకొకరు ఉండరేమో అన్నట్టు ఉంటుంది. అందులో ఒకడు దానే వచ్చాడు. రాగానే ఇట్లా ఫ్లవర్ బొకే వేస్తే ఏంది లొల్లి, మళ్ళీ ఇట్లా ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఇంప్రెస్ చేయడం ఒకటి. అన్న బాగున్నావునన్నా, బాగుండక సస్తమా, ఆడ ప్రయాణం చేసి వచ్చిన ఏంది రాగానే లొల్లి, మీ దరిద్రం ఫేసులు. కారు వచ్చిందా? తెచ్చిరా కారు, నేను కూడా ఆటో బుక్ చేసుకో. వచ్చింది. మళ్ళా తండ్రి ఏదో అనబోతుంటే వాడికి కోపంగా ఉన్నాడు, వద్దులేండి సరే అని లాక్కొస్తావా, ఇంకా నేనే తీసుకుపోవాలన్నా. కొడుకు తీసుకొస్తా. తండ్రి తల్లి ఇద్దరు అటు సామాన్ మోసుకొని చూడడానికి ఎట్లుంది, కొడుకేమో ఇట్లా హాయిగా రాజులాగా నడుస్తున్నాడు. పాపం ఏదో బుట్ట పట్టుకుంది. వాడు కార్ దగ్గరికి వెళ్ళారు, డిక్కీ ఓపెన్ చేశారు, అందులో పెట్టుకున్నాడు. ఇట్లా తండ్రి ముందర కూర్చోడానికి పోతే ఇట్లా కొడుకు ఇట్లా చూశాడు. కూర్చున్నాను, కూర్చోండి కూర్చో, కొంచెం బుద్ధి ఉండాలి, వయసులు పెరిగినాయి కానీ ఇంట్లో తిండి ఉందా లేదా మధ్యలోనే వెక్కిపోవాలన్నా. చేసి పెట్టాను. తర్వాత కారు వెళ్తుంది. ఆ తర్వాత ఏం మాట్లాడట్లే, వాడితో ఫోన్లో ఇంగ్లీష్లో అంటే అమెరికా నుంచి వచ్చాడు. నేను వస్తా, ఇదే ఈ దరిద్రం ఇండియాలో ఎవడు ఉంటాడు, దరిద్రం ఇండియా, నేను వచ్చేస్తా అమెరికా. వాయిస్ వినిపిస్తుంది. మరి అమ్మ నాన్న ఇంకా వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు మనం చెప్పింది ఏంటంటే అంత చాదస్తాం వాళ్ళ మొహాలు. మాకు వాళ్ళే వచ్చి ఎక్కించుకోవడానికి. మా ఫ్రెండ్స్ వస్తారనుకున్నా, మంచిగా హాయిగా పోతుంటే జిప్సీలో. ఏదో వచ్చారు, మళ్ళీ డిసప్పాయింట్ చేయొద్దని పోతున్నా, నాకు ఇష్టం ఉండదు. సరే అంత కారు ఎవరు? మా నాన్న నడుపుతున్నాడు అని చెప్పి, మంచిగా నడుపు, చక్కగా చూడు, కళ్ళు కనిపిస్తున్నాయి ఆయనకి చక్కగా. కనిపిస్తున్నాయి బాబు, కనిపిస్తున్నాయి. నువ్వు రిలాక్స్ ఉండరా, నువ్వు ఓవర్ చేయకు, కారు నడు ఫస్ట్. ఎవరు మాట్లాడేది మీ ఫ్రెండ్ అని అన్నారు. నీకెందుకే, ఎవడు మాట్లాడితే నీకెందుకు, ఎప్పుడు పక్కోళ్ళ విషయాలు తప్ప మీరు చూసుకునేది లేదు. ఇట్లా వాడి బిహేవియర్ అర్థమైందిగా. ఒక బ్యూటిఫుల్ రోడ్డు మీదకి వచ్చి ఆగింది, అదొక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి ఇటుపక్క వాటర్ ఉంది, ఇటుపక్క అంతా అడవిలాగా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఏదో ఊరు అనుకుందాం. కార్ ఆపాడు. ఏమైంది కార్ ఆపినావు? అది ఏదో ఇంజన్ ఏదో చూసి వస్తే దిగుతా అని తండ్రి అన్న. తొందర చూసి రాబో, మంచి కారు కొనుక్కునేది లేదా? ఇప్పుడు దీనికి ఏమైనా అడ్డేట్ అయితే మళ్ళీ ఎవరు రిపేర్ చేయాలి? ఇంతకు యాడుందమ్మా, నేను ఫోన్ మాట్లాడుకుంటూ చూడలే. ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంది. తొందర రిపేర్ చేయి, లేకపోతే నేను ఒక క్యాబ్ బుక్ చేసుకుని పోతా. అలాగే సరే. తండ్రి దిగాడు, వెనకదా చూస్తున్నాడు. తల్లి కూడా దిగింది. 5 నిమిషాలు అయింది. వీడు ఫోన్లో మాట్లాడి ఇట్లా చూస్తే ఎవ్వరు లేరు. దిగి చూశాడు. కొంచెం దూరంలో వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఇట్లా నిలబడుతున్నారు. అంతే. ఆశ్చర్యపోయాడు. కార్ రిపేర్ చేయకుండా ఆడ నిలబడి ఏం చేస్తున్నారు? మీ సడ్డకుడు ఆడేం చేసిండు, ఆవకాయ పచ్చడి ఎట్లా పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారా మీరు? తొందరగా ఆర్ది, తొందరగా అట్లా నిలబడ్డారు. ఏమాత్రం కదలకుండా. ఎప్పుడైతే కదలకుండా ఉంటామో చిన్న ఫీర్ వస్తుంది కదా, చచ్చిపోయారు రా, ఏమన్నా అట్లా అయిపోయారు ఏంది అని దగ్గరికి వెళ్ళే లోపు వాళ్ళమ్మ ఒక రాడ్ తీసుకుని వాటి ఖాళీని కొట్టింది. ఇక్కడ స్టోరీ స్టార్ట్. వాడు ఎక్స్పెక్ట్ చేయలే. ఓ గట్టి కెవ్వు కేకేశాడు. ఇంతసేపు బలహీనంగా ఉన్న ఇద్దరు పేరెంట్స్, ఆమె ఇట్లా నడుము కొంగు పెట్టింది. వాడు తలకు ఒక రుమాలు కట్టాడు.
నడుముకి ఏదో కట్టాడు. కట్టి ఎట్లా అరుస్తున్నారంటే ఏయ్ నా కొడుకును బ్యాక్ సైడ్ వీడు అసలు ఆశ్చర్యపోతా ఏమైంది మీకు స్టన్ అయిపోయారు. వాడిని ఉతికారేసారు. ఉతికారేసి వాడిని బట్టలు చింపారు. చింపి వాడిని మొత్తం సూట్ కేసు అంతా సామాను బయట వేసారు. అందులో మందు బాటిల్ కింద బాటిల్ తీసుకొచ్చి వాడిని నెత్తి మీద కొట్టపోయి పక్కన వేసేసారు. ఒక్క విదిన్ 30 secondsలో వాడు ఊహించలే. అంటే వాడి మైండ్లో ఉన్న పేరెంట్స్ ఇమేజ్ ఒకటి, బట్ కంప్లీట్లీ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఇమేజ్ వాడు చూస్తున్నాడు. వాడు అరుస్తున్నాడు, కేకలు గీకలు, వీళ్ళు అరుస్తున్నారు. నిజంగా గొడవ అయితే ఎట్లా అరుచుకుంటారు అట్లా అరుచుకుంటున్నారు. అరుచుకుంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు వీరు. ఆ మొత్తం తీసుకు సూట్ కేసు అంతా ఇట్లా మీద పడేస్తే, ఎక్కడుంది నీ పాస్పోర్ట్, చెప్పు నా కొడక ఎక్కడుంది నీ పాస్పోర్ట్, రాయబెట్టి కొట్టు. వాళ్ళ ఫాదర్ ఇట్లా మీద కూర్చొని ఇట్లా అది ఆశ్చర్యపోయాడు. అసలు ఏమైంది మీకు, వాడు ఏమైంది, పాస్పోర్ట్ ఎక్కడుంది చెప్పు అంటే జోబులో ఉంది వాడు ఇట్లా వణుకుతున్నాడు. ఇట్లా మొత్తం బ్లడ్ కారుతుంది, రియల్ బ్లడ్ కారుతుంది. ఇట్లా పాస్పోర్ట్ ఇచ్చాడు. ఈ పాస్పోర్ట్ ఈ గ్రీన్ కార్డు చూసుకునే కదా కొడుక నీకు ఇట్లా అయ్యింది. చూడు ఏం చేస్తున్నావు, నువ్వు రాడు పట్టుకుంది తల దగ్గర ఉండు, కదిలాడని ఎత్తి మీద ఒక్కటే. అలాగేనండి, వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. పట్టుకుని ఉంది, కదలకు రా నా కొడక, అవుట్ అయిపోతావు, పుచ్చ వేగిలిపోతుంది. ఆడు ఆశ్చర్యపోయి ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు తెలుసా, వాడి కళ్ళ ముందే పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ చింపేశాడు. చింపేసి అప్పుడు చెప్పాడనమాట, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఎంతో శ్రద్ధగా నీకు అల్లారం ముద్దులు దీన్ని పెంచితే నా కొడక బానిసలాగా చూస్తావా, ఎట్లా కనిపిస్తున్నావురా నీకు, నీకోసం ఎంతో తగ్గి రకరకాలుగా ట్రై చేసినాం నేను నా భార్య, కానీ నీకు రెస్పెక్ట్ కలగలే మేమంటే అన్నదంతా భార్య చెప్పింది. అసలు కాలు మీద కాకుండా నెత్తి మీద కొడుతూ పని అయిపోయింది. చెల్లె ట్రై, వాడు అరుస్తున్నాడు, హలో హెల్ప్ హెల్ప్, ఇష్యో ఎవడు రాడు ఇక్కడికి, నేను తీసుకొచ్చిన ఏరియా, నువ్వు ఎంత గట్టిగా అరిచినా ఎవడు రాడు అటువంటి ఏరియా, ఇది నీకోసమే ప్లాన్ చేసి పెట్టాను నా కొడక. ఓకే, అట్లా ఒక ఘోరమైన ఇంటెన్సిటీ జనరేట్ అవుతుంది. వాడిని గల్లా పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి వాడు ఏమేం చేశాడు, ఒక 5-6 డైలాగులు 10 డైలాగులు చెప్పారు సినిమా పక్కీలో. చెప్పిన తర్వాత ఆయన లేపి నిలబెట్టి ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీద తోచేసారు కిందికి. ఇది ఎనిమల్ సినిమా కంటే పరాకాష్ట, ఇది అర్థమైంది కదా. నీళ్లు రాళ్ళు 2 ఉన్నాయి, పడ్డారు. కట్ చేస్తే వాడు ఇట్లా లాక్కెళ్తున్నారు ఇట్లా. అది ఎట్లుంది తెలుసా, ఒక హీరో విలన్ని చంపి లాక్కెళ్తే ఎట్లుంటుంది, లేకపోతే ఒక పిల్లి జింకని తీసుకెళ్తే అట్లా వెళ్తున్నాడు ఫుల్ భయం. వాడు ఇట్లా వణికిపోతున్నాడు. అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏ కొడుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎందుకంటే వాడు కొన్ని ఏళ్ళు చూసిన తల్లిదండ్రులు వీళ్ళు కాదు, ఏదో భూతం ఆవహించినట్టు బిహేవ్ చేస్తున్నారు. చాలా పక్కడబందిగా ప్లాన్డ్గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ తర్వాత వాడినట్టు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి చెట్టు కట్టేశారు, ఇట్లా నిలబెట్టారు. నిలబెట్టి వెళ్ళిపోయారు. మూతి ప్లాస్టర్ వేసారు. కట్ చేస్తే కట్టెలు గిట్టెలు అన్నీ తీసుకొచ్చి రాళ్ళు పెట్టి వాళ్ళమ్మ పొయ్యిగి అంత తీసుకొచ్చి మొత్తం గిన్నెలు తీసుకొచ్చి బియ్యం కడిగి అన్నం చేస్తుంది. ఆడు ఆశ్చర్యపోతున్నాడు అసలు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, మేము డైట్ చాలా బాగా ఫాలో అవుతున్నాం, లంచ్ టైం అయింది, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పేటివి, నేను అడిగిన తర్వాత నీ మూత ప్లాస్టర్ తీస్తా, ఆన్సర్ లేకపోతే చంపేస్తే ఇక్కడ. వాడికి అర్థమైంది విషయం, ఇదేం జోక్ కాదు, ఇదేం కల కాదు, వాడికి గిచ్చుకున్న 100% రియల్. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడు అనమాట, నువ్వు అమెరికా వెళ్తున్నప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పు అయింది తెలుసా నీకు? తెలుసు అంటే తలూపు ప్లాస్టర్ తీస్తా, అదొక్క దానికి జవాబిచ్చి మళ్ళీ నోరు మూసుకో, లేదా నెత్తి పగిలిపోతుంది. ఇట్లా తీశాడు 20 lakhs, మళ్ళీ మూసాడు. వాళ్ళ అమ్మ వచ్చి పక్కన కూర్చుంది, ప్లాస్టర్ తీయాలి. వాళ్ళ మధ్య మీద తల ఇట్లా ఉంటుంది. ఇట్లా తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, నాకు చెప్పాలనిపించలేదు నీకు, ఎందుకు చెప్పలేదు, కారణం చెప్పు. అంటే ఆ అమ్మాయి వాళ్ళు చెప్పారు, ఈ ముసలి తల్లిదండ్రులు ఎందుకు, మదర్ రిచ్ ఫ్యామిలీ అని ఇట్లా ఏడుస్తున్నాడు చెప్పుకుంటుంది.
మళ్ళీ మూసేసాను. ఇప్పుడు ఏడవకరా, నీ గడియలు దగ్గర పడ్డా నా కొడకని. ఇంకా అడిగేటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏం అడుగుతున్నావు అన్నపూర్ణ? ఇంకేదో అడగాలనుకుంటున్నావు? అదండి, మర్చిపోయారు మీరు. యూఎస్ వెళ్ళినప్పుడు పెళ్ళ ముందు ఎట్లా ఆ పిల్ల మంచిది ఫారినర్ అయినా కూడా మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయినా కూడా నువ్వు ఒక పని చేశాను. ఆ పిల్ల ఏమన్నా చెప్పండి అంటే, ఎందుకండి అత్తమామల మీద అనవసరంగా ఎగురుతారు అన్నది ఇంగ్లీష్లో అని తెలుగులో. నువ్వేం చేసావు చెప్పురా నాకు. ఎగ్జాక్ట్లీ అది నేను చేయనా? నేను చేస్తాను ఎగ్జాక్ట్లీ అది నేను చేస్తాను. ప్లీజ్ వచ్చి ఒక్క పొట్ట మీద ఒక్క తన్ను తింటండి ఫాదర్. ఎగ్జాక్ట్లీ ఇది చేసావు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయింది, తర్వాత ఆ అమ్మాయి పోయింది. నువ్వు మాత్రం మంచిగా డ్రామాలు ఆడుకుంటూ నీకున్న ఫ్రెండ్స్తో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి నీ మీద కేసు రాకుండా చేసుకున్నావు. అవునా? కానీ వాళ్ళ పేరెంట్స్ ముందు ఏం చేసావు? మమ్మల్ని బ్లేమ్ చేసావు. ఇదంతా జరిగింది అవునా కాదా? అవును. మళ్ళీ ప్లాస్టర్ వేశారు. ఇట్లా ఒక 10-15 ఇన్సిడెంట్స్ వాడికి చెప్పిన తర్వాత వాడి చెట్టుకి నిలబెట్టున్నాడు కదా, కింద కాళ్ళు తాడు కోసేసి కింది గుంజారు ఇట్లా దారుణంగా, ఈ అంతా రాసుకుపోయింది. అబ్బా దర్శాడు. అదంతా ప్లాస్టర్ తీసి వాళ్ళమ్మ ముద్దలు కలిపి పెట్టింది. అప్పుడు కొడుకువే, నాకు ఇప్పుడు కొడుకు. నువ్వే కాదు, ఏ దొంగ నా కొడుకు ఆకలితో అన్నం పెడతాను. అట్లా నీకు ఫుడ్ పెడుతున్నా. ఇంకోటి తినలేదనుకో చంపేస్తా, తిను అని 3-4 ముద్దలు పెట్టింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మనకి నువ్వు వీడి గర్భంలో ఉన్నప్పుడు ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వస్తే నువ్వేం చేసావు చెప్పు? ఏం చేశానంటండి, మా నాన్నగారు చెప్తే ఆ కోటప్ప కండకు పోయి నేను పొల్లు దండాలు పెట్టిన 1000 పొల్లు దండాలు. మీరేమో వద్దు వద్దు అంటున్నా, మీకేం నమ్మకాలు లేకుండా మోకాళ్ళ మీద మెట్టి స్టెప్ అంతా ఎక్కారు. ఇప్పటికే మచ్చలు ఉంది, చూపించండి. చూపిస్తుంది ఇంకో. మరి వీడేం చేశాడు మనకి? ఏమీ చేయలేదు. రకరకాలుగా మళ్ళీ చిత్రహింసలు పెట్టావు, అందరి ముందు బ్లేమ్ చేసావు. ఊరికి వచ్చినప్పుడు మాకు వాల్యూ ఇవ్వలేదు. అన్నిటికంటే నాకు నచ్చింది ఒక్కటి ఉంది అన్నపూర్ణ, వీడు చేసింది. నేను ఏందో చెప్తే ఇది అడగను, నువ్వంతకు నువ్వే చెప్పాలి. చెప్పలేదనుకో పుచ్చ వెళ్ళిపోతుంది. సేమ్ నువ్వు రాడు పట్టుకొని రెడీగా ఉండు. వాడు చెప్పలేదా నెత్తి బలగొట్టు, సింపుల్. రెండోది, ఇక్కడున్న సిస్టమ్ని మేము మేనేజ్ చేసినాం. మా మీద కూడా ఏ కేసులు రాకుండా ఎక్కడ పూడ్చిపెట్టాలి ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకున్నాం. యూ రెస్ట్ అష్యూర్. నీ వల్లనే వచ్చింది మాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక డ్రా చేస్తా, అదేందో చెప్పు నాకు అని వాడు ఇప్పుడు ఒక మంచి ఇట్లా వాటర్ జల్లి డ్రా చేస్తే భారతదేశం బొమ్మ డ్రా చేశాడు. ఇప్పుడు మూర్తి మీద ఇస్తే వాడు అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తాడు, నన్ను నా దేశాన్ని చాలా తిట్టాను. ఇది కరెక్ట్గా చెప్పాడు. ఏమేమి తిట్టావు చెప్పురా నా కొడుకు. ఇప్పుడు ఎవడైనా వింటుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ తెలియాలి. అంటే ఈ భారతదేశం దరిద్రమైంది, కంట్రీ బ్రూట్స్, ఇంకా 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 మా గుర్తు నువ్వేమన్నావు. వీడు ఒక్కటి మర్చిపోయినా ఎత్తి వల్ల కొట్టాను పూర్ణ. వాడు ఫుల్ భయపడుకుంటూ విషయం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ చేసిన తర్వాత ఇద్దరు హాయిగా భోజనం చేసి చక్కగా చేతులు కడుక్కొని ఓ పాన్ వేసుకొని అన్నీ తెచ్చుకున్నారు కార్లు బ్యాక్ సైడ్ మంచి కుడి చేసుకొని. మేము ఏం అన్యాయం చేసినాం రా నీకు, లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా చేసినాం. ఏమి కోరుకోవాలి నేను నుంచి, జస్ట్ ఒక ఫాదర్ సన్ రిలేషన్, ఒక మనిషికి ఉండే ఒక కంపానియన్, అది కూడా లేకుండా చేస్తేవి. తర్వాత అన్నిటికంటే మించి ఇది చేయడానికి నిర్ణయించుకోవడానికి ఒక్క రీజన్, ఇది చెప్పాను గెస్ చేసి చూద్దాం. చెప్పకపోతే ఏమవుతుంది, చెప్ప వెళ్ళిపోతుంది. చెప్పగలుగుతాడా అండి వీడు? గెస్ చేయగలుగుతాడా? పక్కా 3 ఆప్షన్స్ ఇద్దాం. వాడు 1 అని రాస్తే చెప్తున్నాడు. ఇట్లా ఊరు వచ్చినప్పుడు అందరి ముందు అమ్మని నేను లంజా అని తిట్టా, అది కూడా కాదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. చలో, అది నీ యొక్క సంస్కారం, అది వేరు. రెండవది ఇంకోటిది చెప్పాడు. 3 ఆలోచించుకొని చెప్పు. ఇంత చేసిన మేము నేను ఎత్తి మీద ఒక దేయలేము అనుకోకు, మాకు ఇప్పుడు కంపాషన్ అట్లాంటిది ఏమీ లేదు. వాడికి ఆలోచించక హఠాత్తు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. వీళ్ళున్న ఇంటి నుంచి, అంటే యాన్సెస్ట్రల్ హౌస్ నుంచి
ఆ ఇంటిని వాడు అక్కడి నుంచి అమ్మేసి నిర్దాక్షిణంగా వీళ్ళు నడి రోడ్డు మీదకి నెట్టాడనమాట. అది చెప్తుంటేనే వాడు ఏడ్చాడు. అంటే నాన్న నన్ను క్షమించు నాన్న, అటు చేసి ఉండకూడదు, ఆ టైంలో నాకు డబ్బు అవసరమే చేశాను, ఏదైనా అవసరమే చేశారు, చెప్పలేదు కదా మాకు. హఠాత్తుగా ఒకరోజు ఎవరో వచ్చారు, బిల్డర్స్ వచ్చారు, మాకు వాయిస్ లేదు, ఎవ్వడు మాకు ఆశ్రయం ఇవ్వలేదు, ఇది జరిగి ఎంతకాలం అయింది అని అరుస్తున్నారు సినిమా పక్కీలు. చెప్పురా నా కొడుక, చెప్పి ఎంతకాలం అయింది? 4 years. నో 4 years 4 months. ఆ తర్వాత ఎన్నిసార్లు నువ్వు అమెరికా రమ్మన్నా మేము రాలేదు, నువ్వు రమ్మన్నా రాలేదు, చాలాసార్లు ఫోన్ చేశాం. ఎందుకో తెలుసా? దీనికే. ఈ 4 years ఏం చేశాము? చాలా వీక్గా అట్లా ఉన్న మాకు చచ్చిపోదాం అనుకున్నాం. ఒక కుండ మీదకి వెళ్తే ఆల్మోస్ట్ దుంకబోతుండగా ఒక వాయిస్ వినిపించింది. తిరిగి చూస్తే ఒక సాధువు ఉన్నది. నేను ఎంతో కాలం నుంచి సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూడాలనుకుంటున్నా అని ఎవరితో మాట్లాడుతున్నాడు, తను ఆరాధించే శివునితో. ఇంతకాలానికి శివయ్య నాకు అటువంటి అవకాశం ఇచ్చావా, చాలా సంతోషం అమ్మా. అన్నీ చూసా లైఫ్లో, బంగారం చూసా, డబ్బు చూసా, సెక్స్ చూసా, అమ్మాయిలు చూసా, దిగిపడిపోతున్న ప్రభుత్వాలను చూసా, అన్నీ చూసా, కానీ చచ్చిపోతున్న వాళ్ళని చూడలేకపోయాను. అందుకే ఎవరన్నా వస్తారేమో ఈ కొండ మీదకి, ఎందుకంటే చాలా ఫేమస్ అంట. మీరు వచ్చారు, సో నా మాట విని మీరు మాత్రం క్యాన్సిల్ చేసుకోవద్దు, అంటే నా జీవితాశయం మళ్ళీ పరిపూర్ణంగా అనగానే ఆల్మోస్ట్ ఇట్లా చూసి విలియం స్పందించకుండా ఒకరినొకరు చూసుకుని కళ్ళు తుడుచుకుని దుంకబోతుండగా, ఒక నిమిషం తిన్నారా పొద్దునేమన్నా అంటే ఇద్దరు తల ఊపారు, తినలేదని. అక్కడే ఉండండి, నేనే వస్తా, మళ్ళీ ఇటుపక్క వచ్చారనుకో బతకాలనిపిస్తుంది, అక్కడికే వస్తా, ఈ పండు తినండి అని ఇద్దరికి అరటిపండు ఇచ్చాడు ఆ స్వామీజీ. తినలేకపోయాం. అప్పుడు అన్నాడు, ఎలాగో పోతున్నప్పుడు ఆ శివుడి ప్రసాదం తినిపోండి, శివుని కాడికే పోతారేమో, నేను చచ్చిపోయే కాడికే ఒక్కడికే వస్తా, పక్కా అక్కడ మాట్లాడుకుందాం మిగతావి, ఏం జరిగింది ఏమిటి, లేదా పండు తింటూ ఏం జరిగిందో నాకు చెప్పండి కారణం, దానికన్నా సొల్యూషన్ ఉంటే శివయ్య చెప్తే చెప్తా నీకు, ఏమి అని ఇట్లా గడ్డం దొరుకుతుంది, లీలగా నవ్వుతుంటాడు అనమాట. అంతలో కుక్క వస్తుంది, ఎంత బాగుంది కదా, 3 మనుషులు కుక్క, నువ్వు కూడా అని ఏదో అట్లా చెప్పి ఆ కుక్క కూడా వింటూ ఉంటుంది. అప్పుడు ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు. మరి పోవాల్సింది వాడు కదా, చేసినంత వాడే, నువ్వు ఎట్లా పోతావు అంటే మేము ఇట్లా వీక్గా ఉన్నాము, వాడి మీదకి వెళ్తే వాడు మా మీదకి పరిగెత్తుకొని వస్తాడు, వాడు గద్దును అడిగితే మేము వెయిట్ చేస్తాము, మేమేం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామన్న ఆలోచన కాదు, చేయాలని ఉందా లేదా అది చెప్పండి. ఏదో ఒకటి చేయాలని అయితే ఉంది, ఎందుకంటే వాడు కొడుకు కాదు, రాక్షసుడు వాడు. కానీ ఏం చేస్తాం, వయసు అయిపోయింది, చేయాలని ఉంది కాబట్టి ఒక పని చేద్దురు కానీ రండి అని ఒక కుటీరాన్ని తీసుకుపోయింది. ఈ 4 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంది. చక్కగా యోగా చేయించాడు, ప్రాణాయామం చేయించాడు, మంచిగా మా బాడీలో స్ట్రాంగ్ చేశాడు, ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడు, రకరకాలవన్నీ పెట్టి ఆశ్చర్యం. మేమిద్దరం అద్భుతంగా తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా కత్తి సాము చేయాలి, ఎలా దాడి చేయాలి, ఇవన్నీ చెప్పాడు, ఎలా గుంత తీయాలి, ఎంత తొందరగా పూడ్చిపెట్టచ్చు, ఎవ్రీథింగ్. మేము మధ్యలో ఆశ్చర్యపోయి ఒకసారి అడిగాం, స్వామీజీ ఇవన్నీ మీకు ఎట్లా? నేను అలాగే చేశాను, దాని మీద ఈ ఆశ్రమం కట్టా అని చెప్పాడు. దీని కింద ఎవరెవరు ఉన్నారో చెప్తే ఆశ్చర్యపోతారు అన్నాడు. వాళ్ళందరి మీద హాయిగా ఎక్కి తిరుగుతున్నా బాగుందా అన్నాడు. అతని కళలో ఏ గిల్ట్ కనపడలేదు. ఎగ్జాక్ట్లీ మా స్టోరీ అతని స్టోరీ అన్నాడు. మాకు అనిపించింది వీడెవడో దేవుళ్ళలాగా మాలైపోతుంది. అరే ఆ స్వామీజీ చెప్పింది పిట్ట కథ అనుకుంటున్నాను, నిజం చెప్పు అంటే నిజంగా ఇది నమ్మబుద్ధి కాబట్టి నాకు అన్నాడు. అనగానే స్వామి అనగానే ఇప్పుడు వాడు వచ్చాడు, ఒక బ్యూటిఫుల్ పర్సన్. వీలైతే అట్లా 3-4 పల్టీలు వేసుకొని చెప్పి ముందు కూర్చుంటే ఇట్లా అంటే కంప్లీట్లీ ఫిట్ ఉన్నాడు అని చెప్పడానికి. ఆ తర్వాత ఆ స్వామీజీ మధ్యలో కూర్చున్నాడు, ఇతను కూర్చున్నాడు, ఇతను కూర్చున్నాడు, ఆమె కూర్చుంది. అప్పుడు ఆ కట్టేసిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. స్వామీజీ చెప్పాడు అసలు అమ్మైంది నానేంది.
ఒక చిన్న ప్రవచనం ఇచ్చాడు బ్యూటిఫుల్గా. చాలా వీళ్ళిద్దరు వింటున్నారు ఇట్లా, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ స్వామి చెప్తున్నాడు, ఒక దుర్మార్గుడైన కొడుకుని చంపడానికి ఒక తల్లి వెనుకాడని తల్లి కథ చెప్తాను మీకు అని చెప్తున్నాడు. వీడికి భయమే కాదు స్వామి. ఇప్పుడు ప్లాస్టర్ ఎందుకు తీసేసినాం తెలుసా? నువ్వు నిశ్శబ్దంగా ఉంటావని. నువ్వు వాళ్ళు అరిచినావు అనుకో ప్లాస్టర్ వేస్తాము, గమనుండు. ఆ తర్వాత మొత్తం రకరకాల ఇతురుత్తాలు అన్నీ చెప్పి, చాయిస్ ఈజ్ యువర్స్, మీరు ఏదైనా చేయండి, ఇంకాస్త చంపాలని లేదు కానీ ఇంకొంచెం డ్యామేజ్ చేయాలని స్వామి, ప్లీజ్ మీరు కొంచెం దూరం జరగండి. ఇప్పుడు అబ్బా బాబులు కలిసి వాడిని ఎట్లా ఉతికారంటే కుక్కను కొట్టినట్టు కొట్టారు. అసలు కంప్లీట్లీ అన్కాన్షియస్ అయి పడిపోయాడు. అట్లా పడిపోతే ఇట్లా రాడ్ పట్టుకొని వస్తే వద్దు అంటూ అట్లా మూర్చపోయాడు అంతే. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇక్కడ ఫ్రాక్చర్, ఇక్కడ ఫ్రాక్చర్, నోట్లో పైపు, కింద పైపు. అందరు బంధువులంతా వచ్చారు. ఇలా జరిగింది అదే అడుగుతున్నానమ్మా, చెప్పట్లేదు వాడు, చెప్పురా ఎలా జరిగిందని తల్లి అంటుంది. కన్న తల్లి ప్రేగు, 9 నెలలు మోసి పెంచాను, నాకు వీడికి గీసుకుపోతే అల్లల్లాడిపోయేవాడిని. ఏమండి మన అమెరికాలో ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నాడు, ఏరా ఎంత బాగా చూసుకున్నావు, అలాగే చూసుకుందామా లేదా? అసలు అంతకంటే బాగా చూసుకోవాలని మా తాపత్రయంగా నువ్వు ఏమిటి అయిపోయావు. తర్వాత ఎవరో స్వామీజీ తెలుసంట, తాయత్తే తెలుసునంట, వచ్చాడు. వీడందరిని చూస్తున్నాడు ఇట్లా. బంధువుల స్వామీజీ కాళ్ళు మొదలు, వెరీ ఫేమస్ అతను, వెరీ ఫేమస్ స్వామీజీ వచ్చి, నాయన నువ్వేమైనా తప్పు చేసింటే దాని ఫలితమే అనుకో. ఏమిటి ఊరికి ఏది రాదుగా. మనకు భగవద్గీతలో కృష్ణ అందరికి ప్రవచనం కూర్చోండి చక్కగా ప్రవచనం ఇచ్చాడు. తర్వాత ఈ సమయం ఇంతకుముందే అంత వైలెన్స్ గీలని చెప్పాడు కదా. ఇప్పుడు స్వామీజీ నిజంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో తెలియక తల్లిదండ్రులని అజ్ఞానంలో ఇబ్బంది పెట్టి, అట్లాంటి వాడిలో మానసిక పరివర్తన వస్తే ఎలా ఉంటుందని ఒక కథ ఉంది. ఒకవేళ అతను మారితే ఏం చేస్తాడు అంటే, తల్లిదండ్రి తన దిక్కు చూసినా చూడకపోయినా అతని చేతులు ఎత్తి నమస్కరిస్తాడు. అంటే వీడి చేతులు ఎత్తి. తర్వాత చిన్నప్పుడు తల్లి ఎలా ముద్దలు పెట్టింది, ఎలా అతన్ని ఓదార్చింది, ఇవన్నీ అతను గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెడతాడు. అంటే కన్నీళ్ళు పెడుతున్నాడు. ఆ తర్వాత అమ్మ నోరారా పిలువ ఉంటుంది, కానీ పిలవలేకపోయినా లోపడి తన హృదయం అంటే అమ్మా అని రీసౌండ్ ఇవన్నీ. అప్పుడు అంత అయిపోయినాక, రామారావు నీ కొడుకు ఏదైనా చెప్పి వాడు రెస్ట్ తీసుకోవాలి. ఏముందండి వాడు అమెరికాకి వెళ్ళిపోతానని నాకే అభ్యంతరం లేదు. తర్వాత వాడి బ్యాగ్లో ఉన్న సామాన్ అంతా ఎవరో కొట్టేశారు, పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ ఒక్కటి మిగిలింది అని ఇచ్చాడు వాడి బాడి మీద. అప్పుడు తల్లి చెవి దగ్గరకు వచ్చి చెప్పారనమాట, చింపింది ఫేక్ గ్రీన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్. అంటే నీ అంత స్టూపిడిటీ మాకు లేదు, నువ్వు బాగుంటే ఓకే, బాగలేకపోతే తెలుసు కదా మేము ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చాయిస్ ఈజ్ యువర్స్ అని వచ్చి, నేను ఇట్లా వీడిని చూస్తూ ఉండలేనండి, వీడు బాగైన తర్వాతే వీడిని కలిసేది, నా వల్ల కాదే బంగారు అని ఇద్దరు వెళ్ళిపోయారు అంతే. ఇంకా వీళ్ళు అమ్మ నాన్న రానప్పుడు మనమేం చూసుకుంటాను, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు నేను వస్తుంటాను ఆయన స్వామీజీ అన్నాడు. కట్ చేస్తే పూర్తి ఏకాంతంలో ఒక 9 నెలలు ఉన్నాడు. ఎక్కువ వెళ్ళిపోయింది. ఫైనల్గా స్వామీజీ దగ్గరకు వచ్చి చెప్పాడు అనమాట, ఇప్పుడు ఎక్కడున్నారు మా అమ్మ నాన్న, ఎందుకు బాబు మళ్ళీ హింసిస్తావా, పోనీ వాళ్ళు చేసిన దానికి రివెంజ్ ఏమైనా తీర్చుకోవాలందా, నేను చేశాను కదా రా చూసుకుందాం. అటువంటిది ఏమీ లేదండి, సంథింగ్ ఐ హ్యావ్ రియలైజ్డ్, కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పాలని, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వను, నిశ్శబ్దంగా ఏదైనా చెప్తావా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్తా. ఎక్కడున్నారు, ఎక్కడే ఉన్నారు, మంచం కింద ఉన్నారు, వచ్చారు బయటికి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిశ్శబ్దంగా ఉండమన్నాడు కదా, జస్ట్ కన్నీళ్ళు గార్చాడు, వచ్చే నమస్కారం పెట్టి చేతులు మొక్కాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మని హగ్ చేసుకున్నాడు, వాళ్ళ నాన్న హగ్. ఆ రియల్ హగ్ వాళ్ళ అనుభూతి ఎందుతారు. అప్పుడు వాళ్ళమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది, వాళ్ళ నాన్న వెక్కి వెక్కి ఏడుస్తారు, ఘోరంగా కుప్ప కూలిపోతాడు వాళ్ళిద్దరు. అంటే రియల్గా వాళ్ళు మళ్ళీ అనుభూతి ఇంతవరకు మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో వాడు పుట్టిన 5-6 ఏళ్ళ తర్వాత ఎప్పుడు అట్లా హగ్ చేసుకోలేదు వాడు. వాళ్ళిద్దరు ఏడుస్తుంటే ఏం మాటలేవు ఇంకా. ఇప్పుడు వీడు బోర్ల కాళ్ళ మీద కూడా ఏడుస్తున్నాడు. స్వామీజీ హాయ్ కూర్చొని, సచ్ ఎ బ్యూటిఫుల్ సీన్, మా వాడు మిస్ చేసుకున్నాడు, వాళ్ళ అబ్బాయి మిస్ చేసుకున్నాడు కదా, ఓకే
ఇంకా మాటలక్కర్లేదు, అర్థం కావాల్సింది ఏదో విధంగా అర్థమైంది, సంతోషం. కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. మళ్ళీ సేమ్ సీన్, అమ్మ అది అది చింతకాయ పచ్చడి పెడతాను, పెట్టావా, అది ఇంతకు ఎప్పుడు వస్తావమ్మా అమెరికా, అది మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడంటే అప్పుడే రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే వస్తా, అరే బంగారు నువ్వు జాగ్రత్త చూసుకోరా, కొంచెం మధ్య లావిన, ఇంకా అసలు ఆ పాతవి ఏమీ లేవు, ఫ్రెష్గా నిజంగా తల్లి కొడుకు తండ్రి ఇలా ఉంటారు. అట్లా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళుతూ ఆగి ఇన్నికి వచ్చి చెప్పాడనమాట, పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ చింపాను. నేనే చింపాను, అక్కర్లేదు, నువ్వు ఏడ బాగుంటే అక్కడ బాగుంటే చాలు, నిర్ణయం నువ్వు తీసుకో. నిర్ణయం తీసుకున్నా ఆల్రెడీ, పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ చింపను కానీ నీకు ఇస్తున్నాను, వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఇంటికి పోదాంపా, వ్యవసాయం చేసుకుందాం కొంతకాలం, మీరు చిన్నప్పుడు ఏమేం చేశారో నాకు అవన్నీ నేను మీకు చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నా. ఇదే జీవితంలో ఒక పరమోత్కృష్టమైన పని ఒక కొడుకు చేయవలసింది. మీరు నన్ను ఎట్లా చూసుకున్నారో అటు నేను తిరిగి చూసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఇది నేను రాసుకున్న ఒక సినిమా కథ. ఎలా ఉంది నవీన్? మంచి ఎక్స్ట్రాడనరీ ఎమోషన్ ఉంది కదా. ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలనిపిస్తే ఒక మెసేజ్ పెట్టి తీసేసుకోండి, అండ్ యూ కెన్ యూజ్ ద స్టోరీ. ఎవరు యూజ్ చేయకపోతే నా కాంత్రేస యూట్యూబ్ ప్రొడక్షన్ త్వరలో స్టార్ట్ అవుతుంది. అందులో ఇది ఒక 45 minutes సినిమా తీస్తా. అంటే దీని ఎమోషన్ అంతా నాకు తెలుసు. అంటే ఎట్లా అంటే ఫస్ట్ సీనే ఎక్సలెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు లొంగి కరెక్ట్గా బ్రిడ్జ్ మీదకి వచ్చి ఏకదం సైలెన్స్ ఉండి ఆ దాడి చేయడంతో అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి సినిమా టైటిల్ ఏం పెడతారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. కొడుకు దిద్దిన కాపురం, ఇదంతా మాటలు ఉండాలి. ఏదో ఒకటి చెప్పు. రాడ్ దిగుద్దా, ఏదో ఒకటి చెప్పు, అట్లీస్ట్ ఏదో పేరు చెప్పు. సినిమా పేరు ఆలోచిస్తున్నా, బాగుంది, బాగానే ఉంది యాక్చువల్లీ, ఆలోచిస్తున్నా. నువ్వురా, నీకు ఇలాంటి ఆపర్చునిటీ రాదు, వచ్చినప్పుడే కక్కేయాలి ఏదో ఒకటి. ఇప్పుడు నువ్వు చక్కగా చెప్పకపోతే వాడు తిడతాడే ఉన్నా, ఏదో ఒకటి చెప్పాలి. ఇంత కథ ఎన్నో, ఏదో ఒకటి చెప్పు. సినిమా పేరు అది ఒక నైస్, ఏదో ఒకటి చెప్పింది కదా. నా బిడ్డనే ఓపెన్ అవుతుంది మెల్లమెల్ల. నువ్వు చెప్పురా. నువ్వురా. సైకో అలాంటి సినిమా వచ్చింది, సైకో సన్నా. నువ్వు చెప్పురా బాలాజీ. సన్ ఆఫ్ ఇండియా అని అటువంటి పెట్టొద్దురా, అట్టర్ ఫ్లాప్లు అయితే అసలు ఎవడు చూడ్డు. ఆలోచించండి, నాకు కూడా ఏం లేదు అన్నట్టు. సో ఇది ఎట్లుండాలి, కంప్లీట్గా ఒక పాజిటివ్ కనెక్టేషన్స్తో ఉండాలి. పోస్టర్లా ఉండాలి తెలుసా. ఇప్పుడు భారతీయుల్లో కమల్ హాసన్ ఫేస్ ఉంటుంది చూడు, అట్లా మదర్ అండ్ ఫాదర్ చాలా సీరియస్గా రాడ్స్ గిడ్స్ పట్టుకుని ఉన్నారు. కొడుకు అట్లా మూలకి ఇట్లా పడున్నట్లు, వాళ్ళు ఎవరో చెప్పకూడదు. అట్లా ఉండాలి అంటే పోస్టర్. సో వెరీ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న, ఒక ట్రాన్స్ఫార్మ్ అయిన ఒక పేరెంట్స్ అంటే ఎట్లుంటుంది అసలు. ఇది నెక్స్ట్ చాలామంది పేరెంట్స్ గతి ఇంతే. జస్ట్ బాడీ వీక్ అవ్వడం వల్ల పిల్లలు గద్దిస్తూ ఉంటారు, దాడి చేస్తూ ఉంటారు. ఈ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకొని రాడ్డు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మనం ఎలాగో డిస్క్లైమర్ వేస్తాం, మంచి టాటా రాడ్లు, ఇట్లా ఏదన్నా. అంటే దీనికి ఒక మంచి ఐడియా ఉంది. ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ సినిమా పేరు. ముగ్గురు అంటే 3 ఉన్నాయి కదా, అది అట్లా కాదు. కాదు మాతా పిత కఫం అని పెట్టాలి. ఇది చాలా కొత్తగా ఉంది అసలు టైటిల్. కాదు, మాతా పిత కఫం కొత్తగా ఉంది చాలా. మాతా పిత కఫం ఎక్సలెంట్ ఉంది, కొత్తగా ఉంది చాలా. సో ఇది రియల్ ఇన్సిడెంట్ కాదు, కానీ నాకు ఒక అమెరికన్ ఫ్రెండ్ కొంత చెప్పాడు ఇన్సిడెంట్. నేను దాన్ని ఆ క్షణమే వాడిని అక్కడ ఆపి ఈ కథ చెప్పా. ఒక 3 days క్రితం నాకు చాలా రేర్గా ఇట్లా స్ట్రీమ్ అంతా వస్తుంది అన్నట్టు. అంటే దీంట్లో ఎంత ఎక్స్పాన్షన్ ఉంది.
తర్వాత వాళ్ళిద్దరు ఫాదర్ మదర్ డ్రామా ఎంత ఉంది, బ్యూటిఫుల్ డ్రామా ఉంది. తర్వాత వీడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్రవర్తన చూడు. అంటే ఒకప్పుడు వాడు ఊహిస్తుంటాడు వాళ్ళ అమ్మ నాన్న ఎట్లున్నారు, ఏమండి కొంచెం మెల్లగా లేవండి, అట్లాంటిది ఇట్లా లేచి ఇట్లా కూర్చోవాలి. పూర్ణ ఇంత వంట చేసి పెట్టు, చెట్టెకి వస్తా, చెట్టెకి ఇట్లా కూతుండాలన్నమాట. వాడికి ఎవ్రీ మినిట్ వాళ్ళ పేరెంట్స్ షాక్ ఇచ్చారు. ఆ ఓవరాల్ షాక్తో పాటు లాస్ట్కి ఇచ్చిన కంపాషన్, ఆ లాస్ట్ గురూజీ 2 ప్రవచనాలు, ఒకటి డేంజరస్ ప్రవచనం, ఒకటి సింపథెటిక్ ప్రవచనం. దాంతో వాళ్ళు రియలైజేషన్, ఆ తర్వాత నిజంగా హక్ చేసుకున్న ఒక భావన, తర్వాత ఏదేమైనా మీతో ఉండి నేను మీకు సర్వీస్ చేస్తానడం వచ్చిన థ్రెడ్ బాగుంది చాలా. మరి గంటన్నర తీయాలంటే చాలా ఇన్సిడెంట్స్ రియల్గా ఇక్కడ ఇన్సిడెంట్స్ రియల్ కాదు, చిన్న చిన్న క్లిప్స్ లాగా చూపిస్తే అదిరిపోతుంది. సో ఈ సినిమా కథ రేపే విడుదల. నేడే చూడండి కాంత్రీసా యూట్యూబ్ ఛానల్లో. సరే రేపే చూడండి కాంత్రీసా యూట్యూబ్ ఛానల్. బాయ్ చెప్పండి అందరు. బాయ్.